హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అన్న, మొబైల్ మదర్ బోర్డ్లో సింబల్స్ ఎలా కనుక్కోవాలి? సో అందుకోసం ఈ వీడియో. బ్రదర్, నిజానికి మదర్ బోర్డ్లో ఎటువంటి సింబల్స్ అయితే ఇవ్వరు. సో ఈ సింబల్స్ దేనికి అంటే మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు, అంటే రిపేర్ చేసే టైంలో ఏ కాంపోనెంట్ ఎక్కడుందని మనం ఎక్స్పీరియన్స్ కొద్దీ మనం తెలుసుకుంటాం. అంటే రిజిస్టర్ ఏది, కెపాసిటర్ ఏది, ట్రాన్సిస్టర్ ఏది అన్నది. కాకపోతే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే మనకు మొబైల్ యొక్క మదర్ బోర్డ్లో ఎటువంటి సింబల్స్ ఇవ్వరు. సో సింబల్స్ తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది మొబైల్ రిపేర్ చేయడానికి అవసరమయ్యే వాల్యూమ్ బుక్స్. సో ఇటువంటి బుక్స్ అయితే ఉంటాయి. ఇది వాల్యూమ్ నోకియా సిరీస్ 2ది. మనకి ఏ మోడల్స్ కావాలన్నా ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చింటారు. సో ఈ బుక్లో వచ్చేసి ఈ మోడల్కి సంబంధించినటువంటివి అన్ని డయాగ్రామ్స్, ట్రబుల్ షూటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇటువంటి బుక్స్తో తీసుకున్నట్టయితే మనము ఇక్కడ చూడొచ్చు, మొబైల్ యొక్క మదర్ బోర్డ్ సంబంధించిన సిరీస్ నంబర్ ఇస్తారంటే మోడల్ నంబర్. సో ఇది నోకియా 3100 సంబంధించిన మొబైల్ యొక్క మదర్ బోర్డ్ ఇది. సో ఇది నా దగ్గర వేస్ట్గా ఉంది, చూపించడానికి యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. సో ఇది ట్రబుల్ షూటింగ్ అనమాట. ఇది బ్లాక్ డయాగ్రామ్ అయితే దొరకలేదు నాకు, ట్రబుల్ షూటింగ్ గురించి దొరికింది. అంటే కేవలం వీటి ఐసీ ఏ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకు కావాల్సిన సింబల్స్ ఎలా తెలుసుకోవాలంటే, సో ఇలాగే మనకు ట్రబుల్ షూటింగ్ సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ అయితే ఉంటాయి సర్క్యూట్స్లో. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ విధమైన సర్క్యూట్ ట్రేస్ అయితే చేసుకోవాలి మనం. సో ఇది మీకు ముందు చూపిస్తా ఏ విధంగా మనము ఇందులో ఉన్న ట్రాక్స్ని ట్రేస్ చేయాలన్నది మీకు నెక్స్ట్ చూపిస్తాను. కాకపోతే సింబల్స్ అడిగారు కాబట్టి ఈ మదర్ బోర్డులో అయితే ఎటువంటి సింబల్స్ ఇవ్వరు. సో మనం ఇలాంటి డయాగ్రామ్లో నుంచే మనం సింబల్స్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫోకస్లో దగ్గర నుంచి చూపిస్తాను వీటి సింబల్స్ అనేవి ఎలా ఉంటాయో బుక్లో డైరెక్ట్గా. మనకి ఇదనే కాదు, మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ నెంబర్ ఉన్నటువంటి బుక్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోడల్ నెంబర్స్ ఇచ్చింటారు ప్రతి బుక్కి. సో నా దగ్గర ఇంకా 2-3 ఉన్నాయి, చూపిస్తాను ఆ బుక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో. కాకపోతే ప్రజెంట్ దీంట్లో ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాము. ఇప్పుడు ఈ బుక్లో మనకు కావాల్సిన మోడల్ నెంబర్ ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్నట్టయితే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఈరోజు మనం ఇప్పుడు చూద్దాం 3300. ఈ యొక్క మొబైల్ యొక్క పీసీబీ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్, అలాగే ఇది బ్యాక్ సైడ్. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. అంటే ఇక్కడ బ్యాటరీ కనెక్టర్, సిమ్ ట్రే, మెమొరీ కనెక్టర్ ఈ విధంగా ఉంటుంది మదర్ బోర్డ్. సో ఇంట్లో సెక్షన్స్ వైజ్గా ఉంటాయి. ఇది పిఏ అంటే పవర్ యాంప్లిఫైర్, మనకు నెట్వర్క్ సెక్షన్లో పిఏ వస్తుంది. పిఏ అంటే పవర్ యాంప్లిఫైర్. సో ఈ ఫుల్ ఫామ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో సిపియు, అలాగే ర్యామ్, రోమ్, సో మనకు కావాల్సిన ఐసీస్ అన్నీ ఉంటాయి ఇందులో. నెట్వర్క్ సెక్షన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నెట్వర్క్ సెక్షన్లో చూపిస్తాను సర్క్యూట్ ఎలా ట్రేస్ చేయాలి. మీకు నిన్న వీడియోలో సింబల్స్ గురించి చెప్పాను కదా, అవి ఎలా కనుక్కోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. మనం ఏ విధంగా ట్రేస్ చేయాలి, కాంపోనెంట్స్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది యాంటీనా నుండి ఎక్కడికి వెళ్తుంది సిగ్నల్ అంటే యాంటీనా స్విచ్కి వెళ్తుంది. యాంటీనా స్విచ్కి మధ్యలో కాంపోనెంట్స్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, కెపాసిటర్ సింబల్ ఇచ్చారు, మళ్ళీ దానికి ఏరో మార్క్. అంటే ఇది వేరియబుల్ కెపాసిటర్ అనమాట. సిగ్నల్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా వేరియబుల్ అంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనం సపోజ్ ఏదన్నా సౌండ్ పెంచాలంటే వాల్యూమ్ ఏ విధంగా అయితే పెంచుతామో, సో ఆ విధమైనటువంటి కెపాసిటర్ అనమాట, వేరియబుల్ కెపాసిటర్ అంటారు. సో ఇది ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం సింబల్స్తో చూసుకోవచ్చు. కెపాసిటర్ సింబల్ ఇచ్చి ఏరో మార్క్ ఇచ్చారు, అంటే ఇది